హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. అలాగే నియర్ టర్మ్లో పర్ఫామ్ చేయబోయే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటి యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు టెక్నికల్గా అనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో రికార్డ్ ర్యాలీ అయితే కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. లాస్ట్ వీక్ ఒక కన్సాలిడేషన్ తర్వాత ఈరోజు హైయర్ సైడ్ ఓపెన్ అయ్యి త్రూ అవుట్ ద సెషన్ కూడా బులిష్ మొమెంటం అయితే కొనసాగాయి. ఓవరాల్గా ఈరోజు రేంజ్ చూసుకున్నట్లయితే చాలా నేరోగా కనిపించింది, బట్ హయ్యర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ దగ్గరే మోస్ట్ ఆఫ్ ద సెషన్ ట్రేడ్ అయినట్టు కనిపించింది. అండ్ క్లోజింగ్ సమయానికి కూడా రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు కూడా రికార్డ్ లెవెల్స్ని ఫామ్ చేస్తున్నాయి. సెన్సెక్స్ ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ 52,000 మార్క్ను క్రాస్ చేసింది. అలాగే నిఫ్టీ 15,300 మార్క్ను కూడా క్రాస్ చేయడం చూస్తున్నాం. సో ప్రధాన ఇండెక్స్లో అయిన నిఫ్టీ 1% లాపడి 15,315 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 1.2% లాపడి 52,154 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.3% లాపడింది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4% లాపడింది. సో ఒక మిక్స్డ్ సెట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూసాం. బ్రాడర్ మార్కెట్ స్పేస్లో మిడ్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేసాయి చాలా క్లియర్గా, అండ్ స్మాల్ క్యాప్స్ అండర్ పర్ఫామ్ చేసినట్టు కనిపించాయి. సో ఇంత స్ట్రాంగ్ సెషన్లో అండ్ రికార్డ్ మేకింగ్ ర్యాలీలో ఏ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి అండ్ ఏ సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయో చూద్దాం. బ్యాంకింగ్ ఇండెక్స్ 3.3% లాపడి బిగ్గెస్ట్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై పిఎస్యూ బ్యాంక్స్ 2.3%, రియాలిటీ 1.5% అండ్ ఇన్ఫ్రా ఇండెక్స్ 0.6% దాకా లాపడ్డాయి. మన వీకెండ్ అనాలిసిస్లో చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఫ్రైడే మార్కెట్ క్లోజింగ్ తర్వాత మనకి ఇన్ఫ్లేషన్ ప్రింట్ రావడం చూసాం. సో ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టార్గెట్ జోన్లోకి ఆల్మోస్ట్ రీచ్ అయ్యిందో అండ్ 16 మంత్లోకి ఎప్పుడైతే రీచ్ అయిందో దాని ఇంపాక్ట్ పాజిటివ్గా స్టాక్ మార్కెట్స్ మీద ఉండబోతుంది మండే మార్నింగ్ అని చెప్పి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఆ ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా మనకి ఈరోజు కనిపించిందని చెప్పుకోవచ్చు. ఇక నష్టపోయిన ఇండెక్సెస్ విషయానికి వస్తే మెటల్స్ 0.5% నష్టపోయి టాప్ లూజర్స్గా ఉన్నాయి, ఫాలోడ్ బై ఐటీ ఇండెక్స్ 0.4% అండ్ ఫార్మా ఇండెక్స్ 0.3% దాకా నష్టపోయాయి. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే యాక్సిస్ బ్యాంక్ 5.8% లాపడి టాప్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై ఐసిఐసిఐ బ్యాంక్ 4.1%, బజాజ్ ఫినాన్స్ 3.6% అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.5% దాకా లాపడ్డాయి. సో ఆల్ దట్ 4 టాప్ గెయినర్స్ కూడా మనం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ నుంచే చూస్తున్నాం. ఆ విషయం మనం చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. ఇక నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి లైఫ్ 2.2% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది, ఫాలోడ్ బై ఎస్బీఐ లైఫ్ 2.2%, డాక్టర్ రెడ్డీస్ 1.7% అండ్ టీసీఎస్ 1.6% దాకా నష్టపోయాయి. ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఈరోజు ప్రధానంగా టాప్ లూజర్స్ ఉండడానికి కారణం ఏంటంటే ఇన్సూరెన్స్ సెక్టర్లో ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని 74% వరకు అలో చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేసిందో బడ్జెట్ సెషన్ రోజున, అప్పటి నుంచి కూడా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ర్యాలీ అవ్వడం చూసాం అండ్ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం క్లారియంట్ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. క్లారియంట్ కెమికల్స్ ఒక స్పెషాలిటీ కెమికల్ కంపెనీ, మనకి కెమ్కాన్ గురించి తెలుసు, ఒక స్పెషాలిటీ కెమికల్ కంపెనీ అని చెప్పి. సో వెరీ సిమిలర్లీ క్లారియంట్ కెమికల్స్ కూడా స్పెషాలిటీ కెమికల్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. అయితే ఈ పర్టికులర్ కంపెనీ వెరీ స్ట్రాంగ్ ర్యాలీ కనబరిచింది. ఇంట్రాడేలో మోర్ దెన్ 15% గెయిన్ అవ్వడం చూస్తున్నాం అండ్ క్లోజింగ్ సమయానికి కూడా హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద డే దగ్గర క్లోజ్ అయింది. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు Q3 నెంబర్స్ అనౌన్స్ చేశారు, వెరీ స్ట్రాంగ్ నెంబర్స్ అనౌన్స్ చేయడం చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 3.1 crores లాస్గా చూపిస్తే సేమ్ ఇదే ఇయర్ 19 crores ప్రాఫిట్గా పోస్ట్ చేయడం చూసాం. దాంతోపాటు వీళ్ళు ఇంటర్మ్ డివిడెండ్ 50 rupees పర్ షేర్ కూడా ప్రకటించారు. అందువల్ల ఈ పర్టికులర్ కంపెనీలో వెరీ స్ట్రాంగ్ ఇంట్రాడే బయింగ్ అయితే చూసాం. గోయింగ్ అహెడ్ కూడా ఈ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి క్లారియంట్ కెమికల్స్లో. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం అమర్ రాజా బ్యాటరీస్ గురించి మాట్లాడుకోవాలి. అమర్ రాజా బ్యాటరీస్ ఇంత స్ట్రాంగ్ మార్కెట్లో కూడా ఈరోజు వెరీ షార్ప్ సెల్ ఆఫ్ గురవడం చూసాం. మోర్ దెన్ 8% స్లిప్ అయింది ఇంట్రాడేలో అండ్ క్లోజింగ్ సమయానికి 6% లాసెస్తో క్లోజ్ అవ్వడం కూడా చూస్తున్నాం. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డెప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ మార్జిన్ 200 basis points డిక్రీజ్ అయింది ఈ పర్టికులర్ క్వార్టర్లో అని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో అయితే 160 basis points డిక్రీజ్ అయిందని కూడా వీళ్ళు ప్రకటించడం జరిగింది. సో దీని అంతటికీ ప్రధాన కారణం ఏంటంటే హయ్యర్ స్టాఫ్ కాస్ట్ అనమాట. సో ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళ మార్జిన్స్ డిక్రీజ్ అయ్యాయని చెప్పి వీళ్ళ రిజల్ట్స్లో అనౌన్స్ చేయడం జరిగింది. అందువల్ల అమర్ రాజా బ్యాటరీస్లో ఒక షార్ప్ సెల్ ఆఫ్ గురవడం చూసాం. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే దీపక్ నైట్రేట్ గురించి మాట్లాడుకోవాలి. దీపక్ నైట్రేట్ ఇంట్రాడేలో మోర్ దెన్ 12% సర్జ్ అవ్వడం చూసాం పోస్ట్ Q3 రిజల్ట్స్ తర్వాత అండ్ క్లోజింగ్ సమయానికి 7% లాభాలతో ముగిసింది. సో ప్రధాన కారణం మనం మాట్లాడుకున్నట్లు ఏంటంటే వీళ్ళ మార్జిన్, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డెప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ మార్జిన్ అనేది 3.3% ఇంక్రీజ్ అయ్యి 27.4%గా
రికార్డ్ అయింది Q3 ఫైనాన్షియల్ ఇయర్ 21లో అని చెప్పి వీళ్ళు ప్రకటించడం జరిగింది. అందువల్ల దీపక్ నైట్రైట్ ఈరోజు ఇంట్రాడేలో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే కనబరిచింది. గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆల్రెడీ రికార్డ్ హైస్ నమోదు చేయడం చూస్తున్నాం. కంటిన్యూస్ రికార్డ్ మేకింగ్ సెషన్స్ అయితే చూస్తున్నాం. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. మన వీకెండ్ అనాలిసిస్లో కానివ్వండి, మన ఫ్రైడే అనాలిసిస్లో కానివ్వండి, నిఫ్టీకి మేజర్ రెసిస్టెన్స్ 15,250 అని చెప్పి, అండ్ ఈ లెవెల్ పైన అట్లీస్ట్ 1 or 2 hours ట్రేడ్ అవ్వగలిగితే 15,375 మన టార్గెట్ అని చెప్పి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు ఓపెనింగే 15,250 పైన ఓపెన్ అయింది. సో కంటిన్యూస్గా అక్కడి నుంచి కూడా బులిష్ మొమెంటమే చూసాం. సో ఆల్మోస్ట్ 15,340 లెవెల్స్ కూడా రీచ్ అవ్వడం చూసాం. సో స్టిల్ మెయింటైనింగ్ ద సేమ్ టార్గెట్ 15,375 అనేది టార్గెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వెరీ నియర్ టర్మ్లో. అండ్ ఆన్ ద డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 15,250 దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15,250 లెవెల్స్ కింద రానంత వరకు కూడా నిఫ్టీలో బులిష్ మొమెంటం అయితే కంటిన్యూ అవుతుందని మాత్రం యాజ్ ఆఫ్ నౌ మనం చెప్పుకోవచ్చు. సో 15,250 లెవెల్స్ని సస్టైన్ చేసుకోకపోతే ఇమీడియట్ సపోర్ట్ 15,100 దగ్గర, ఆ లెవెల్స్ని కూడా సస్టైన్ చేసుకోకపోతే 15,000 వరకు కూడా నిఫ్టీ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో వెరీ స్ట్రాంగ్ అండ్ సాలిడ్ మొమెంటం చూస్తున్నాం. లాస్ట్ ఫ్యూ సెషన్స్లో మనం మాట్లాడుకున్నాం బ్యాంక్ నిఫ్టీలో ఒక సైడ్ వేస్ యాక్షన్ చూస్తున్నామని చెప్పి, అండ్ రెసిస్టెన్స్ 36,500 అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. ఈ లెవెల్ పైన బ్రేక్అవుట్ అయితే హ్యూజ్ బులిష్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉందని కూడా చెప్పుకోవడం జరిగింది. సో వెరీ స్ట్రాంగ్ ర్యాలీ చూసాం ఈరోజు. ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ ర్యాలీ చూసాం బ్యాంక్ నిఫ్టీలో. గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇదే బులిష్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ మన న్యూ టార్గెట్ 38,000గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అట్లీస్ట్ నెక్స్ట్ ఫ్యూ సెషన్స్లో 38,000 సైకలాజికల్ మార్క్ని బ్యాంక్ నిఫ్టీ హిట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ లెవెల్స్ నుంచి కాస్త కరెక్ట్ అయితే మాత్రం ఇమీడియట్ సపోర్ట్ 37,000 దగ్గర వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆ లెవెల్ దగ్గర కూడా ఫెయిల్ అయితే 36,500 అనేది మేజర్ సపోర్ట్గా యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి నియర్ టర్మ్లో. ఇక షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఏ స్టాక్స్నైనా ఇన్వెస్ట్ చేయొచ్చా అండ్ ఏ స్టాక్స్ బులిష్ సెటప్లో ఉన్నాయంటే ఈరోజు 2 స్టాక్స్ని పిక్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టాక్ ఆర్బిఎల్ బ్యాంక్. ఆర్బిఎల్ బ్యాంక్ లాస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ యాక్షన్ చూసుకున్నట్లయితే ఒక స్ట్రాంగ్ మూవ్ తర్వాత ఒక కరెక్షన్ వచ్చింది, తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. సో ఈ కరెంట్ లెవెల్స్లు అనేవి షార్ట్ టర్మ్ కోసం బయింగ్ లెవెల్స్లా కనిపిస్తుంది. సో 250, 255 ఈ పర్టికులర్ ప్రైస్ జోన్ అనేది ఆర్బిఎల్ బ్యాంక్కి బయింగ్ జోన్లా కనిపిస్తుంది. అండ్ షార్ట్ టర్మ్లో మనం 275 లెవెల్స్ వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ స్టాప్ డెఫినెట్గా మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి అరౌండ్ 240 లెవెల్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడం హైలీ సజెస్టెడ్. ఇంకా టెక్నికల్గా మాట్లాడుకుంటే ఈ పర్టికులర్ స్టాక్ డైలీ చార్ట్స్లో ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్ అయితే ఫర్దర్గా కూడా ఆర్బిఎల్ బ్యాంక్లో బిగ్ బుల్లిష్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది అంటే 270 లెవెల్స్ పైన బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 270 లెవెల్స్ ఆన్ ఏ క్లోజింగ్ బేసిస్ ఈ పర్టికులర్ స్టాక్ బ్రేక్ చేయగలిగితే ఫర్దర్గా ఆల్ ద వే 300 లెవెల్స్ వరకు కూడా ఆర్బిఎల్ బ్యాంక్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ స్టాక్ పిక్ ఆఫ్ ద డే యాక్సిస్ బ్యాంక్ ఫ్రెండ్స్. యాక్సిస్ బ్యాంక్ కూడా ఈ మధ్యకాలంలో ఒక కన్సాలిడేషన్ తర్వాత వెరీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇవ్వడం చూస్తాం విత్ హ్యూజ్ వాల్యూమ్స్. సో ఫర్దర్గా కూడా యాక్సిస్ బ్యాంక్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో 770, 780 ఈ పర్టికులర్ ప్రైస్ జోన్ అనేది యాక్సిస్ బ్యాంక్కి నియర్ టర్మ్లో బయింగ్ జోన్లా కనిపిస్తుంది. అండ్ ఆల్ ద వే 840 లెవెల్స్ వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే స్టాప్ లాస్ మాత్రం డెఫినెట్గా మెయింటైన్ చేసుకోవాలి బిలో 740 లెవెల్స్. సో 740 లెవెల్స్ పైన ట్రేడ్ అవుతున్నంత వరకు మాత్రమే ఈ వ్యూ వ్యాలిడ్. సో 740 లెవెల్స్ బిలో వస్తే మాత్రం వన్స్ అగైన్ యాక్సిస్ బ్యాంక్ ప్రెషర్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో డెఫినెట్గా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకునే ట్రేడ్ చేయండి. అండ్ నో పొజిషన్ షుడ్ బి టేకెన్ వితౌట్ ఎ స్టాప్ లాస్. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. Until then, have a good time. Thank you.